జరుగుతూనే ఉన్నాయి. ఈ మనతోనే ఫుల్ స్టాప్ పడాలి. దానికి మనకి కనపడిన వివక్షని మనం పట్టించుకోకుండా మనకి ఏదైతే కనపడుతుందో మనకి జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే పట్టించుకుంటే ఏమవుతుందంటే ఈ రిజర్వేషన్లు తీసేయాలని చెప్పేసి మాట వస్తుంది. కానీ నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఆ పొజిషన్లో నువ్వు ఉంటే నీ పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి యాక్ట్లు కూడా కొంతమందికి ఉండడం, కొంతమందికి చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను వేరే యాంగిల్ కూడా మాట్లాడతాను దాంట్లో. కొంతమందికి ఎవరైతే అన్యాయంగా బలైపోతున్నారో అలాంటి వాళ్ళకి అలాంటి యాక్ట్ ఉండడం కరెక్టే అని నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలామంది. అండ్ చాలామంది డబ్బుండి కూడా రిజర్వేషన్లు తీసుకొని ఎవరైతే నిజంగా పాపం డబ్బు లేకపోతే ఈ ఓసీలుగా పుట్టో లేకపోతే ఎక్కువ కులం అని చెప్పేసి గవర్నమెంట్ ఇప్పుడు అనుకుంటుంది దాంట్లో పుట్టో అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళకి న్యాయం జరగట్లేదు కానీ చెప్పి అనుకుంటున్నారు కదా. అదే చెప్తున్నాను నేను. వాటి గురించి చేంజెస్ రావాలి కానీ నువ్వు కంప్లీట్గా ఇది తీసేస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద పడిపోయి ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తారు భయ్య. ఎందుకంటే మతం అనే పేరు అడ్డం పెట్టుకొని చాలామంది ఉగ్రవాదుల్లాగా తయారై ఎంత దారుణాలు చేస్తున్నారంటే బయట, అవి మనకి కళ్ళారా కనపడవు కాబట్టి మనం పెద్దగా వాటి గురించి పట్టించుకోం. మిస్యూజ్ కూడా జరుగుతుంది భయ్య, మిస్యూజ్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే నేనే సుధీర్ బ్రో, ఇంకో విషయం, ఇప్పుడు ఇండియా అనేది ఒక కంట్రీ ఒకప్పుడు అంటే ఉండింది ఓకే. ఇప్పుడు చాలా వరకు అంటే ఆ బడుగు బలహీన వర్గాలకి అనేక మంది ఇలా సపోర్ట్ వచ్చి వాళ్ళు కాపాడుకునేదానికి ఒక ఇది ఉన్నదనమాట, ఒక బౌండరీ ఉంది. మరి నేను ఒక చిన్న డౌట్ అడుగుతున్నానండి. మా వెనకటికి మా ఊర్లో ఒక రెడ్డి, ఒక చెడ్డి, నెక్స్ట్ వీళ్ళు ఉన్నారు కదా, అదే బలిజులు, నాయుళ్ళు, బొమ్మలు, కమ్మలు, చెమ్మలు, వీళ్ళంతా ఉన్నారంట. ఒక అమ్మాయి ప్రాస్టిట్యూట్ అనుకోండి, కోరిక కలిగి అందరూ వెళ్ళారంట. అక్కడ వాళ్ళ పక్కలో కొనుక్కునే దానికి మాత్రం క్యాష్ అడగరు, మిగతా అన్నిటికీ క్యాష్ ఎందుకు వస్తుంది అని ప్రశ్నించలేరా? సరే, ఇంకో విషయం అడుగుతాను, ఇవన్నీ వద్దు. మరి ఇప్పుడు చాలామంది ఈ కాన్స్టిట్యూషన్ ఇది వీళ్ళకి ఉండాలా అనేసి చాలామందికి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడే కాదు మన కంట్రీ మొత్తం తీసుకుంటే కంట్రీలో చాలామంది ఆ వర్గానికి చెందిన వాళ్ళు నాయకులు అయ్యారు. ఆ నాయకులు ఆ ప్రజలని ఎంతవరకు సెక్యూర్ చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళని డెవలప్ చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళని చదివిస్తున్నారు, వాళ్ళలో మోటివేషన్ ఎవరు తీసుకొస్తున్నారు? ఓకే, సరే, అది వదిలేద్దాం. సరే, ఆ పార్టీలోనే అంటే ఆ క్యాస్ట్లో ఉండే చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు వాళ్ళకి? ఒకటి చెప్తా నేను, ఎదుటి మనిషిలో స్వార్థం ఉన్నంత వరకు ఈ క్యాస్ట్లు పోవు. ఎదుటి మనిషిలో స్వార్థం ఉన్నంత వరకు మనుషులంతా ఒకటి కాలేము. ఎదుటి మనిషిలో స్వార్థం ఉన్నంత వరకు కంట్రీ డెవలప్ అవ్వదు. ఎదుటి మనిషిలో స్వార్థం ఉన్నంత వరకు మనుషులుగా ఎవరు ఉన్నట్లేదన్నమాట. చాలా బాధేస్తుంది విషయం. కొద్దిగా ఆలోచించు, నేను చెప్పింది తప్పు అన్న ఉంటే రివ్యూ చేయండి. నాకు అందరూ కలిసి ఉండాలండి, ఎందుకంటే మనమే ఇక్కడ భూమి మీద పాతుకుపోయేది ఏం లేదన్నా. ఇప్పుడు నేనేమన్నా సంపాదించిన లేదంటే నా క్యాస్ట్ నేదేదో జపాన్ అయినా కూడా నేనేమి ఇక్కడ నాటకం పోయేది లేదు. పెద్ద కర్ర పెట్టేసుకొని నాటేసుకొని దానికి నిలువుగా నన్నేం ఆకాశంలోకి ఎత్తారు. కొద్దిగా మానవత్వం, కొద్దిగా మంచితనం, కొద్దిగా హ్యాపీనెస్, అందరిలో కలిసిపోవాలనే ఆలోచన ఇవి ఉంటే మంచిగా మనం బతికినట్టు. నేను ఎప్పుడు అలాగే బతుకుతాను. పక్కలో కొనుక్కునేదానికి మాత్రం పళ్ళొద్దు, మిగతా వాటికి కావాలి అన్న నేను అడుగుతున్నాను. మరి వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచి తింటున్నారు కదా డబ్బులు, అప్పుడు వాళ్ళు పనిచేసి ట్యాక్స్ కడుతున్నారుగా, అప్పుడు తింటున్నారుగా. నేను అడిగేది అందరిని అడుగుతున్నాను. మరి అందరూ కూడా ఒకటేగా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పల్లెల్లో ఇట్లా బాగున్నప్పుడు ఎవడైనా మాట్లాడాడు, ఆయన నెత్తిపోయి 2 కాళ్ళు తీసిపోండి ఒకటి ఏమంది, అప్పుడు ఇంకోటి మాట్లాడు కదా, ఫేక్ కేసులు పెట్టరు కదా.
మీరు ఇంకో రకంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అది అది కరెక్ట్ కాదు. పిల్లలు పాపం ఎంత కష్టపడి చదువుతున్నారు అందరూ కూడాను. మెరిట్కి జాబ్ ఇవ్వాలా, మెరిట్ లేనివాడికి మనం ఏం చేయలేమండి. రిజర్వేషన్స్ అనేవి ఎత్తేస్తేనే బాగుంటుంది, నాకని కాదు. పిల్లలు వేరియేషన్ అనేది ఉండకూడదు. అది పోవాలి అంటే మనమే పోగొట్టాలి, మనమే క్రియేట్ చేస్తాం కాబట్టి మనమే పోగొట్టాలి. ఎవడైతే అప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఏరా అప్పుడు వాళ్ళని నచ్చినావు కదా, ఒక ఉన్నాడంట రెడ్డి, వాడికి కంటికి నచ్చిన ప్రతి ఒక్క అమ్మాయిని అది ఏ క్యాస్ట్ అయినా కూడా ఎత్తుకెళ్ళిపోవడం. మరి దానికి పనికొచ్చిన అట్లా మార్చాలి వాళ్ళని, పల్లెలో వాళ్ళని. అప్పుడు మారిస్తే పట్టణాలు వాటిలో మారున్నాయి. అలా మారాలన్నా సమాజం మారాలంతే.